హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు వీడియోలో మనం హై ప్రాబబిలిటీ మార్కెట్ ప్రొఫైల్స్ గురించి చూద్దాం. ఓకే. హై ప్రాబబిలిటీ మార్కెట్ ప్రొఫైల్స్ అంటే మీరు ఒకవేళ ఐసీటీ వీడియోస్ చూసుంటే ఆర్ సీఆర్‌టీ ఏదైనా కావచ్చు. చూసుంటే అందులో మీకు వీక్లీ ప్రొఫైల్స్ అండ్ డైలీ ప్రొఫైల్స్ ఉంటాయి. ఓకే. సో, అందులో ద మోస్ట్ హై ప్రాబబిలిటీ ప్రొఫైల్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇట్స్ అ వాస్ట్ కాన్సెప్ట్. చాలా పెద్ద కాన్సెప్ట్. ఓకే. సో, నేను ఓన్లీ రిపీట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ రిపీట్ అయ్యే లేదా ఒక మంత్‌లో కనీసం ఒక వీక్‌లో రిపీట్ అయ్యే ఆ ప్రొఫైల్‌ని నేను డిస్కస్ చేస్తా. ఓకే. సో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు బుల్లిష్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతది? బీరిష్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతది అనేది మనం డిస్కస్ చేసాం. ఓకే. లాస్ట్ వీడియోలో. సో, సేమ్ బుల్లిష్ క్యాండిల్ అనేది మార్కెట్‌లో ఎలా ఫార్మ్ అవుతది? బుల్లిష్ క్యాండిల్ అనేది ఫస్ట్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. లో ఫార్మ్ చేసింది. తర్వాత బాడీ ఫార్మ్ చేసింది. హై అండ్ క్లోజ్. రైట్. సో, ఇలా బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అవుతది. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో అది ఈ రకంగా ఓపెన్ అయ్యి మానిప్యులేషన్ ఇచ్చి లో ఫార్మ్ చేసి తర్వాత ట్రెండ్‌లో హై ఫార్మ్ చేసి క్లోజ్ అవుతది. ఓకే. సేమ్ ఫర్ ద బియరిష్ క్యాండిల్. ఓకే. బియరిష్ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతది? ఓపెన్ అయ్యి మనకి హై ఫార్మ్ చేసి ఓకే. ఓపెన్ అయ్యి హై ఫార్మ్ చేసి తర్వాత ట్రెండ్ అవుతూ బాడీ ఫార్మ్ చేసి మనకి లో అండ్ క్లోజ్ ఫార్మ్ అవుతాయి కదా! సో, ఇప్పుడు ఈ ఇండివిడ్యువల్ క్యాండిల్‌ని ఈ ఒక్క క్యాండిల్‌ని మనం మంత్లీ క్యాండిల్ అనుకోండి. లేకపోతే వీక్లీ క్యాండిల్ అనుకోండి. లేకపోతే డైలీ క్యాండిల్ అనుకోండి. ఓకే. సో, అవి మనం ఎలా ఫార్మ్ అవుతాయో చూద్దాం. సో, సపోజ్ సేమ్ క్యాండిల్ ఇది మంత్లీ క్యాండిల్ అనుకోండి. ఓకే. ఏమంటే మంత్లీ క్యాండిల్. సో, మంత్లీ క్యాండిల్‌లో మనకి ఫస్ట్ వీక్, ఫస్ట్ వీక్ వచ్చేసి మనకి ఈ హై ప్రాబబిలిటీ మార్కెట్ ప్రొఫైల్‌లో ఫస్ట్ వీక్ వచ్చేసి ఎప్పుడైనా మనకి ఒక చిన్న కన్సాలిడేషన్‌ని ఫార్మ్ చేస్తది. ఓకే. ఒక చిన్న కన్సాలిడేషన్ అండ్ రేంజ్. ఓకే. సో, ది సెక్ ది ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే. ఇక్కడ ఓపెన్ అయ్యి మనకి ఈ ఫస్ట్ వీక్ మనకి చిన్న రేంజ్ ఫార్మ్ చేసింది. సో, సెకండ్ క్యాండిల్ మనకి ఈ ఫస్ట్ వీక్ లో కింద మానిప్యులేషన్ ఇచ్చేసి మనకి అప్ క్లోజ్ అయింది. అంటే ఈ మానిప్యులేషన్ చేసి ఈ ఫస్ట్ వీక్ రేంజ్‌లో అప్ క్లోజ్ అయింది. ఓకే. ఇలా రేంజ్ ఫార్మ్ అయ్యి నెక్స్ట్ వీక్ మానిప్యులేషన్ ఇచ్చినప్పుడు మన వీక్ 3 థర్డ్ వీక్ ఓకే. థర్డ్ వీక్ మనకి హై ప్రాబబిలిటీ ఎక్స్‌పాన్షన్ వీక్. ఓకే. ఈ క్యాండిల్ మనకి ఎక్స్‌పాన్షన్ క్యాండిల్. ఎప్పుడైనా వీక్ 3 ఎలాంటి మార్కెట్ ప్రొఫైల్ ఫార్మ్ అయినా గాని థర్డ్ వీక్ అనేది మనకి హై ప్రాబబిలిటీ వీక్. ఓకే. ఆ మంత్‌లో. అండ్ ఫోర్త్ వీక్ మనకి హై ఫార్మ్ చేసి తర్వాత క్లోజ్ అయింది. ఓకే. వీటికి నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తా మీకు. సో, ఈ ప్రొఫైల్స్ అనేటివి కరెక్ట్‌గా ఎప్పుడు వర్క్ అవుతాయంటే మీ డ్రా ఆన్ లిక్విడిటీ. ఓకే. ప్రైస్ ఎటెళ్తుంది హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో అనే ఐడియా ఉంటే మాత్రమే ఈ ప్రొఫైల్స్ అన్నీ వర్క్ అవుతాయి. లేకపోతే ఇది ఒక జస్ట్ కాన్సెప్ట్ లాగా ఉండిపోయింది. ఓకే. మీ డ్రా ఆన్ లిక్విడిటీ మీకు తెలిసి ఉండాలి. ప్రైస్ ఎటు సైడ్ ఎళ్తుంది అని. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ కీ లెవెల్ ఇది. కీ లెవెల్ అని ఎందుకన్నాం మనం? ఇదొక స్వింగ్ హై. స్వింగ్ హైస్ పైన ఏముంటది? బై సైడ్ లిక్విడిటీ ఉంటది. ఓకే. సో, ఇక్కడ మంత్ ఓపెన్ అయింది. ఈ లైన్ దగ్గర. ఇది ఫస్ట్ వీక్. ఓకే. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ మనకి ఈ ఫస్ట్ వీక్ పైన మానిప్యులేషన్ ఇచ్చేసి ఈ బై సైడ్ లిక్విడిటీని తీసుకొని డౌన్ క్లోజ్ అయింది. రైట్. సో, ఈ థర్డ్ వీక్ మనకి ఒక హై ప్రాబబిలిటీ ఎక్స్‌పాన్షన్ వీక్. ఓకే. అండ్ ఫోర్త్ వీక్ గూడా మనకి డౌన్ క్లోజ్ అయింది. ఇట్స్ ఓకే. బట్ థర్డ్ వీక్ అనేది మనకి హై ప్రాబబిలిటీ ఎక్స్‌పాన్షన్ వీక్. ఇది బియరిష్ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి బుల్లిష్ ఎగ్జాంపుల్. ఓకే. ఇది వీక్ 1. ఓకే. ఇది వీక్లీ చార్ట్. ఇక్కడ యూరోయూఎస్‌డి 1 వీక్. ఓకే. వీక్లీ చార్ట్. ఇది ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ మనకి ఈ ఫస్ట్ వీక్ లోని తీసుకొని ఆ రేంజ్‌లో క్లోజ్ అయింది. ప్లస్ ఇక్కడ మనకి ఒక స్వింగ్‌లో ఉంది. స్వింగ్ లోస్ కింద ఏముంటాయి? సెల్ సైడ్ లిక్విడిటీ ఉంటది. రైట్. సో,
థర్డ్ వీక్ అనేది మనకి హై ప్రాబబిలిటీ ఎక్స్‌పాన్షన్ వీక్. అండ్ ఫోర్త్ వీక్ తర్వాత మంత్ కూడా జస్ట్ పైకెళ్ళింది. బట్ వి డోంట్ కేర్ అన్‌లెస్ మన ఎనాలిసిస్ చేసేవారికి. ఓకే. బట్ ఇక్కడ థర్డ్ వీక్ అనేది హై ప్రాబబిలిటీ ఎక్స్‌పాన్షన్ వీక్. సో, ఇప్పుడు ఈ బుల్లిష్ క్యాండిల్ అనేది మనకి వీక్లీ క్యాండిల్ అనుకోండి. ఫర్ సపోజ్ రైట్. ఇది వీక్లీ ప్రొఫైల్. ఇంతకుముందు మనం చెప్పుకున్నది మంత్లీ ప్రొఫైల్ అండ్ ఇది వీక్లీ ప్రొఫైల్. వీక్లీ ప్రొఫైల్‌లో ప్రైస్ మండే ఓపెన్ అయ్యి చిన్న రేంజ్ ఫార్మ్ అయింది. రైట్. చిన్న రేంజ్ ఫార్మ్ అయింది. ఐ మీన్ కన్సాలిడేషన్. ట్యూస్‌డే మనకి ఈ మండే లోని తీసుకొని వీక్లీ లోని ఫార్మ్ చేసి మనకి అప్ క్లోజ్ అయింది. ఓకే. అంటే ఈ మండే రేంజ్‌లో ట్యూస్‌డే కూడా క్లోజ్ అయింది. సో, మనకి వెడ్నెస్‌డే అండ్ థర్స్‌డే ఆర్ హై ప్రాబబిలిటీ ఎక్స్‌పాన్షన్. వెడ్నెస్‌డే అండ్ థర్స్‌డే ఎప్పుడైనా ఏ వీక్‌లో అయినా వెడ్నెస్‌డే అండ్ థర్స్‌డే ఆర్ హై ప్రాబబిలిటీ డేస్. ఇది నోట్స్ చేసుకోండి మీరు అండ్ అబ్జర్వ్ చేయండి చార్ట్‌లో. ఏ వీక్ అయినా, ఏ వీక్ ప్రైస్ యాక్షన్ అయినా అబ్జర్వ్ చేయండి. వెడ్నెస్‌డే అండ్ థర్స్‌డే మీకు మంచి సెటప్స్ దొరికి ఉంటాయి. ఓకే. అండ్ ఫ్రైడే మనకి హై, హై ఫార్మ్ చేసి మనకి క్లోజింగ్ ఇచ్చింది. ఓకే. సేమ్ ఇది గూడా మనకి డ్రా ఆన్ లిక్విడిటీ క్లియర్‌గా మన డ్రా ఆన్ లిక్విడిటీ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో అప్ సైడ్ ఉంటే మాత్రమే ఇలాంటి వీక్లీ ప్రొఫైల్స్ పనిచేస్తాయి. ఓకే. ఈస్ ద సేమ్ ఫర్ బియరిష్. దీన్ని రివర్స్ చేసుకుంటే మీకు సేమ్ బియరిష్. ఓకే. అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, ఇక్కడ మనకి మండే ఓపెన్ అయింది. 13థ్ అక్టోబర్ మండే. ఓకే. సో, ఇక్కడ మండే కన్సాలిడేషన్ ఇచ్చింది. ఈ క్యాండిల్‌లోనే. ఓకే. ట్యూస్‌డే ఓపెన్ అయ్యి ఈ స్వింగ్ లోని తీసుకుంది. ఓకే. ఈ స్వింగ్ లో ఇది కీ లెవెల్స్ అంటాం వీటిని. ఓకే. ఈ స్వింగ్ లో తీసుకొని మనకి ఈ మండే రేంజ్‌లో క్లోజ్ అయింది. రైట్. అండ్ వెడ్నెస్‌డే, థర్స్‌డే మనకి హై ప్రాబబిలిటీ ఎక్స్‌పాన్షన్ డేస్. ఇవి 2. ఇది మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే అండ్ ఫ్రైడే. ఫ్రైడే మనకి ఆటోమేటిక్‌గా డౌన్ క్లోజ్ అయిపోయింది. అది వీక్లీ ప్రొఫైల్. ఓకే. సో, ట్యూస్‌డే సారీ మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే అండ్ ఫ్రైడే. వెడ్నెస్‌డే అండ్ థర్స్‌డే అనేటివి మనకి హై ప్రాబబిలిటీ ఎక్స్‌పాన్షన్ డేస్. ఇది కనీసం వీక్‌లో ఒక్కసారైనా ఈ ఈ ఈ మోడల్ ఫార్మ్ అవుతది. ఓకే. డెఫినెట్‌లీ. మీరు చార్ట్‌లో అబ్జర్వ్ చేయండి. మీ చార్ట్ ఓపెన్ చేసి ఈ యూరో యూఎస్‌డీ అయినా, జీబీపీ యూఎస్‌డీ అయినా ఓపెన్ చేసి చూడండి. ఓకే. సో, బేరిష్ ఎగ్జాంపుల్ చూద్దాం. బేరిష్ ఎగ్జాంపుల్‌లో ఇక్కడ ప్రైస్ మనకి ఒక స్వింగ్ హైని తీసుకుంది. ఓకే. ఒక స్వింగ్ హైని తీసుకొని ఇక్కడ మనకి బుల్లిష్ ఆర్డర్ ఫ్లోని బ్రేక్ చేస్తుంది. బుల్లిష్ ఆర్డర్ ఫ్లో అంటే ఏంటి? ఇక్కడ ఈ బుల్లిష్ ఎఫ్‌ఈజీని ప్రైస్ బ్రేక్ చేసి ఇక్కడ మనకి ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫార్మ్ చేసింది. ఈ ఆరెంజ్ బాక్స్. ఓకే. అలానే ఇక్కడ మనకి ఒక బ్రేకర్ ఫార్మ్ చేసింది. రైట్. సో, ఇక్కడ మండే ఓపెన్ అయింది. ట్యూస్‌డే ఈ ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో మనకి ట్యాప్ ఇచ్చేసి ఈ మండే రేంజ్‌లో క్లోజ్ అయింది. ఓకే. మండే రేంజ్‌లో క్లోజ్ అయింది. సో, వెడ్నెస్‌డే అండ్ థర్స్‌డే మనకి డౌన్ డౌన్ ఎక్స్‌పాన్షన్ ప్లస్ ఫ్రైడే కూడా ఎక్స్‌పాన్షన్ ఇచ్చింది. ఇట్స్ ఓకే. సో, ఇదన్నమాట. అంటే జనరల్ ఐడియా ఇస్తున్నా మీకు. మండే రేంజ్ అన్నమాట. ఇది మండే రేంజ్ మోడల్ అంటారు దీన్ని. ఓకే. మండే రేంజ్ మోడల్. దీని మీద ఒక పెద్ద వీడియోనే చేయొచ్చు. బట్ ఫర్ నౌ ఈ వీక్లీ ప్రొఫైల్ అనేది మీరు జస్ట్ ఐడియా ఉంచుకోండి. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే అండ్ థర్స్‌డే. ఓకే. వెడ్నెస్‌డే అండ్ థర్స్‌డే మనకి హై ప్రాబబిలిటీ ట్రేడింగ్ డేస్ ఎప్పుడైనా. ఓకే. ఎందుకంటే ప్రైస్‌కి మనం టైమ్ ఇస్తున్నాం. ప్రైస్ డెవలప్ కావడానికి. మండే అండ్ ట్యూస్‌డే ప్రైస్ ఎలా రియాక్ట్ అయింది? ఎలా మూవ్ అయింది? దాన్ని బట్టి మనం వెడ్నెస్‌డే అండ్ థర్స్‌డే ట్రేడ్ చేస్తున్నాం. సో, ఇట్స్ ఏ పేషెన్స్ అండ్ హై ప్రాబబిలిటీ సెటప్. ఓకే. సో, సేమ్. నౌ ఇది ఈ క్యాండిల్ డైలీ క్యాండిల్ అనుకోండి. ఇప్పుడు మనం వీక్లీ ప్రొఫైల్ చూసాం, మంత్లీ ప్రొఫైల్ చూసాం. ఇప్పుడు డైలీ ప్రొఫైల్ చూద్దాం. ఓకే. ఈ డైలీ క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతది? మనకు డైలీ 6 4 అవర్ క్యాండిల్స్ ఉంటాయి. ఓకే. సో, 5 పీఎం అండ్ 9 పీఎం ఈ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయము. ఇవి ఏషియా అండ్ సీబీడీఆర్ సెంట్రల్ బ్యాంక్ డీలింగ్ రేంజ్. ఈ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయము మాక్సిమం. ఓకే. కానీ ఐడియల్ డైలీ ప్రొఫైల్ అనేది ఎలా ఫార్మ్ అయితది అంటే మనకి లండన్, లండన్ అనేది లో ఆఫ్ ద డే ఫార్మ్ చేసినప్పుడు. ఓకే. లండన్ ఇక్కడ 1 ఏఎం క్యాండిల్ మనకి లండన్. ఓకే. ఈ లండన్ ఈ ఫస్ట్ 2 క్యాండిల్స్ ఉన్నాయి గదా! 5 పీఎం, 9 పీఎం వీటి లిక్విడిటీ తీసుకొని లో ఫార్మ్ చేసింది ఇక్కడ.
లో ఫార్మ్ చేసి మనకి అప్ క్లోజ్ అయింది. సో, దీని తర్వాత మనం 5 ఏఎం, 9 ఏఎం మన డ్రా ఆన్ లిక్విడిటీ క్లియర్‌గా ఉంటే పైన మనం 5 ఏఎం అండ్ 9 ఏఎం క్యాండిల్స్ మనం ఎక్స్‌పాన్షన్ మూవ్స్ చూడొచ్చు. అండ్ 1 పీఎం క్యాండిల్ మనకి హై ఫార్మ్ చేసి అది రేంజ్‌లో క్లోజ్ అయింది. ఓకే. ఇది హై ప్రాబబిలిటీ డైలీ క్యాండిల్ అనేది ఇలా ఫార్మ్ అవుతది మనకి. ఓకే. లండన్, లండన్ లో ఆఫ్ ద వీక్. సారీ, లండన్ లో ఆఫ్ ద డే అండ్ ట్యూస్‌డే లో ఆఫ్ ద వీక్. లండన్ లో ఆఫ్ ద డే. ఓకే. సో, ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, ఇది బియరిష్ ఎగ్జాంపుల్. ఓకే. ఇది 4 అవర్ ఫేర్‌వెల్ గ్యాప్. ఓకే. ఈ ఫస్ట్ 2 క్యాండిల్స్ ఇక్కడ డే ఓపెన్ అయింది మనకి. ఓకే. ఈ లైన్ ఫస్ట్ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయాము. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది ఏషియా అండ్ సిబిడిఆర్. దీన్ని మనం ట్రేడ్ చేయాము. 1 ఏఎం క్యాండిల్ ఓపెన్ అయ్యి మనకి ఈ 2 క్యాండిల్స్ లిక్విడిటీని తీసుకొని మనకి ఎఫ్‌ఈజీలో ఉంది. కీ లెవెల్, కీ లెవెల్ అంటాం. ఓకే. సో, ఎఫ్‌ఈజీలో ఈ ప్రైస్‌ని స్వీప్ చేసి మనకి డౌన్ క్లోజ్ అయింది. సో, మన డ్రా ఆన్ లిక్విడిటీ ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ మోడల్‌లో ఒకవేళ ట్రేడ్ చేస్తున్నట్టయితే మీరు మన డ్రా ఆన్ లిక్విడిటీ కింద ఉంది. ఓకే. సో, ఈ 5 ఏఎం అండ్ 9 ఏఎం క్యాండిల్స్‌లో మీరు ట్రేడ్స్ చూడొచ్చు. ఓకే. సో, అలా అన్నమాట. ఇది బేరిష్ ఎగ్జాంపుల్. అండ్ బుల్లిష్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ, ఇక్కడ మనకి డే ఓపెన్ అయింది. 26 జనవరి మండే. సో, ఫస్ట్ 2 క్యాండిల్స్ మనం ట్రేడ్ చేయము. ఇది ఏషియా. సో, ఇక్కడ మనకి లండన్ క్యాండిల్ ఓపెన్ అయింది. లండన్ క్యాండిల్ ఓపెన్ అయ్యి మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్‌ని టాప్ చేసింది. బ్రదర్, ఎందుకు మీరు ఇది ఆర్డర్ బ్లాక్‌గా తీసుకున్నారు అంటే, ఆర్డర్ బ్లాక్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. మీరు చూడండి. ఇది ఎందుకు ఆర్డర్ బ్లాక్ అంటే, ఇది ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్ ఇక్కడ మనకి ఈ ఎఫ్‌ఈజీని ఫిల్ చేసింది. ఓకే. ఈ ఎఫ్‌ఈజీని ఫిల్ చేసి పైన బ్రేక్ అయింది. సో, ఇది మనకి వాలిడ్ ఆర్డర్ బ్లాక్. ప్లస్ ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఓకే. ఇంకో చిన్న ఫేర్ వాల్యూ గ్యాప్. ఇది వాలిడ్ ఆర్డర్ బ్లాక్. సో, ఇక్కడ 1 ఏఎం లండన్ క్యాండిల్ ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేసుంటే మీరిక్కడ ఇది ఇన్‌సైడ్ క్యాండిల్ సీఆర్‌టీ. మన సీఆర్‌టీ వీడియో చూసుంటే మీరు, ఇది ఇన్‌సైడ్ క్యాండిల్ సీఆర్‌టీ. హై ప్రాబబిలిటీ ఏ ప్లస్ సెటప్. ఓకే. సో, ఇక్కడ 1 ఏఎం క్యాండిల్ మనకి ఈ ఆర్డర్ బ్లాక్‌ని ట్యాప్ చేసి అప్ క్లోజ్ అయింది. సో, 5 ఏఎం అండ్ 9 ఏఎం మనకి ఎక్స్‌పాన్షన్ అయింది. ఎందుకంటే మన డ్రా ఆన్ లిక్విడిటీ పైన ఉండే. ఆ డ్రా ఆన్ లిక్విడిటీ నేను చూపియలేదు. బట్ ఆ డ్రా ఆన్ లిక్విడిటీ యొక్క స్వింగ్ హై, వీక్లీ స్వింగ్ హై పైన ఉండే. ఓకే. అందుకే ప్రైస్ ఇంత రాపిడ్‌గా ఎక్స్‌పాన్షన్ అయింది. అండ్ 1 పీఎం క్యాండిల్ ఆ లిక్విడిటీని తీసుకొని నెక్స్ట్ డౌన్ క్లోజ్ అయింది. సో, ఇదన్నమాట వీక్లీ, మంత్లీ అండ్ డైలీ ప్రొఫైల్స్. సో, హోప్ యూ లైక్ ఇట్. మీరు చార్ట్‌లో అబ్జర్వ్ చేయండి వీక్లీ ప్రొఫైల్స్ గురించి. ఓకే. వీక్ ఎలా ఫార్మ్ అవుతుంది, డే ఎలా ఫార్మ్ అవుతుంది, ఎక్కడ హై ఫార్మ్ అవుతుంది, ఎక్కడ లో ఫార్మ్ అవుతుంది. ఓకే. ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే మీ ట్రేడింగ్ చాలా సింపుల్ అవుతది. ఓకే. సో, అది. సీ యూ ఆల్ అగైన్ విత్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.